సైనికులారా, ఆ బాలుల్ని తీసుకురండి. పూర్వకాలంలో ఒక రాజుకి వృద్ధ మాంత్రికుడు ఉండేవాడు. రాజుగారు, నేను వృద్ధుడైపోయాను. మీరు ఒక బాలునిస్తే నేను నా విద్యలన్నీ ఆ బాలుడికి నేర్పుతాను. తర్వాత రాజు ఒక తెలివైన అబ్బాయిని ఎంపిక చేశాడు. ఆ బాలుడు ప్రతిరోజు మాంత్రికుడి వద్దకు వెళ్తూ మార్గమధ్యంలో ఒక మతాచార్యుని దగ్గర ఆగి ఆయన బోధలను వినేవాడు. ఆ బోధనలు బాలుడి మనసును మార్చేశాయి. ఒకరోజు ఆ పసివాడు వెళుతుండగా దారిలో ఒక మృగం బైఠాయించి ఉంది. అదే సమయంలో ఆ పసివాడికి ఒక ఆలోచన తట్టింది. మతాచార్యుడు చెప్పేది నిజమా? మాంత్రికుని విద్య నిజమా? తెలుసుకుందామని బాలుడు ఒక రాయి తీసుకుని ఇలా ప్రార్థించాడు. ఓ అల్లాహ్, ఈ మతాచార్యుని మార్గమే సత్యమైతే ఈ రాయి ద్వారా ఈ మృగాన్ని చంపివేయి. ఈ విధంగా ఆ బాలుడు సంకల్పించుకుని రాయి విసిరాడు. ఆ రాయి మృగానికి తగిలి చనిపోయింది. ఇది అల్లాహ్ శక్తి అని గ్రహించి ఆ బాలుడు ప్రజలకు అల్లాహ్ మీద విశ్వాసం పెంచేలా మారిపోయాడు. అతని వద్దకి ఏ రోగి వచ్చినా, ఓ అల్లాహ్, నీవు ఇతని జబ్బును లేక లోపాన్ని దూరం చేయి అని ప్రార్థించేవాడు. అతని వేడుకోలు దైవసన్నిధిలో స్వీకరించబడేది. ఆ విధంగా ఆ అబ్బాయి పేరు మార్మోగిపోసాగింది. రాజు ఇది విని ఆగ్రహించాడు. తన రాజరిక వ్యవస్థకు ముప్పు వాటిల్లే ప్రమాదాన్ని పసిగట్టి సైనికులకు ఈ విధంగా ఆజ్ఞాపించాడు. అతన్ని ఒక పెద్ద పర్వత శిఖరం మీదికి తీసుకుపోయి అక్కడి నుంచి క్రిందికి తోసేయండి. ఆ బాలుడిని సైనికులు పర్వతంపైకి తీసుకెళ్తుండగా బాలుడు తన ప్రభువును ప్రార్థించగానే పర్వతం కంపించింది. రాజభటులంతా కూలిపోయారు. ఇది విని రాజుగారికి మతిపోయినంత పనైంది. ఈసారి ఇతన్ని సముద్రంలోకి తీసుకెళ్లి విసిరేయండి. కాని అక్కడ కూడా రాజుగారి ప్రయత్నం విఫలమైంది. ఆ అబ్బాయి ప్రార్థన చేయగానే పడవ మునిగిపోయింది. అందరూ సముద్రంలో మునిగి చచ్చిపోయారు. ఆ అబ్బాయి మాత్రం ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. రాజు నివ్వెరపోయాడు. అప్పుడు ఆ బాలుడు స్వయంగా సలహా ఇస్తూ, నన్ను చంపాలన్నదే నీ ధ్యేయమైతే ఒక బహిరంగ ప్రదేశంలో జనులను సమావేశపరచు. ఈ అబ్బాయి విశ్వసిస్తున్న ప్రభునామంతో అని బిగ్గరగా పలికి నా మీద బాణాన్ని సంధించు. ఈ విధంగా ఆ బాలుడు రాజుగారికి సలహా ఇచ్చాడు. తర్వాత రోజు రాజు అలాగే చేశాడు. మరుక్షణమే బాణం గుచ్చుకుని ఆ పసివాడు మరణించాడు. ఇది చూసిన ప్రజలు ముక్తకంఠంతో ఇలా ఎలుగెత్తి చాటారు, ఈ అబ్బాయి విశ్వసించే ప్రభువునే విశ్వసిస్తున్నాం. రాజు మరింతగా ఆందోళన చెందాడు. అప్పుడతను పెద్ద పెద్ద కందకాలను త్రవ్వించి అగ్నిని మండించి సైనికులకు ఈ విధంగా ఆజ్ఞాపించాడు. ఎవరైతే ఆ బాలుడు విశ్వసించిన ప్రభువును విశ్వసిస్తున్నారో వారందరినీ ఈ కందకాల్లో పడవేయండి. ఆ విధంగా విశ్వాసులు వరుసగా కందకాలలో త్రోసివేయబడ్డారు. ఆఖరికి ఒక స్త్రీ చంటి పిల్లవాణ్ణి ఎత్తుకుని వచ్చింది. ఆమెలోని మమకారం ఉప్పొంగగా కందకంలో దూకటానికి తటపటాయించింది. అప్పుడు మాటలు కూడా రాని ఆ చంటి పిల్లవాడు, అమ్మా, సందేహపడకు, నువ్వు సత్యంపై ఉన్నావు. తర్వాత ఆ తల్లి పిల్లోడితో కలిసి ప్రాణత్యాగం చేసింది. కాబట్టి మిత్రులారా, సత్యం కోసం నిలబడితే ఒక్క చిన్న మనిషి గొంతు కూడా ప్రపంచాన్ని మార్చగలదు. ఓ అల్లాహ్, మాకు ధైర్యాన్ని, విశ్వాసాన్ని నీ మార్గంలో నడిచే సద్బుద్ధిని ప్రసాదించు. ఆమెన్.